హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లేజీ థాట్స్. ఈరోజు మన రెసిపీ మటన్ తలకాయ కూర. ఇది ఎలా ఉండాలో చూసి నేర్చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ మీద ఒక మందమైన గిన్నెని తీసుకుందాం. అది వేడెక్కిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయ ముక్కలు చీరికలు వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం. పసుపు యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందాం. ముక్కలన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ముక్కలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత క్లీన్ చేసుకున్న మేక తలకాయ ఉంటాయి కదా ముక్కలు, ఆ పీసెస్ అన్నీ యాడ్ చేసుకుందాం. బాగా నీట్గా క్లీన్ చేయించుకోవాలి. ఇవి దీంట్లో హెయిర్ గట్ట ఏమీ రాకుండా నీట్గా క్లీన్ చేయించుకుని వేసుకోవాలి. ముక్కలని వేసుకున్నాక కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకుని దాంట్లో కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకున్నా. నేను ఎక్కువ నాన్ వెజ్లో అయినా కర్రీస్లో మ్యాక్సిమం కల్లుప్పు యాడ్ చేస్తాను. కొంచెం టేస్ట్ పరంగా బాగుంటుంది. తర్వాత మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని చూస్తే కొంచెం నీరులాగా వస్తుంది. ఆ తర్వాత మన రుచికి సరిపడంత కారం కూడా యాడ్ చేసుకుందాం. కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు, అంటే ఎక్కువ కారం తినేవాళ్ళు కొంచెం ఎక్కువ కారం యాడ్ చేసుకోండి. కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించండి. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం, సో కారం ఎక్కువ యాడ్ చేసాం. ముక్కల్ని బాగా పట్టేలాగా కలిపి ఒక 2 నిమిషాలు అలా మగ్గనిద్దాం. కొంచెం ముక్కలన్నిటికి ఉప్పు కారం బాగా పడుతుంది. ముక్కలన్నీ బాగా పట్టిన తర్వాత కొంచెం ఆయిల్ లాగా పైకి తేలుతూ ఉంటుంది కదా, అలా వచ్చినప్పుడు కనిపిస్తుంది కదా మీకు, అప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేద్దాం. వాటర్ దీనికి ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ముక్క అనేది బాగా ఉడకాలి కదా, సో వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. అదిగోండి, ముక్క ములిగేంత వరకు వాటర్ యాడ్ చేసాం. తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. అలా దగ్గరగా ఉడికిన తర్వాత ముక్క అనేది ఒక 50% పైనే ఉడికిపోతుంది. ఉడికేదాకా ఉడకబెట్టుకుని తర్వాత చింతపండు రసం అలాగా తీసుకుని యాడ్ చేసుకున్నాం. ఈ ప్లేస్లో మనం మ్యాంగో కూడా తీసుకోవచ్చు. మ్యాంగో తీసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇది మ్యాంగో సీజన్ కాదు కాబట్టి నేను చింతపండు రసం తీసుకున్నా. అంతా పోసి తర్వాత దాంట్లో కొంచెం ముందు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు కదా, ఇప్పుడు వేస్తాం అనమాట. ఈ కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హోల్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుని ముక్కలన్నిటికి పట్టేలాగా కలిపేసుకుని ఉంటాం. తర్వాత మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు మొత్తం ఈ ముక్కలకి ఆ పులుసు ఇవన్నీ పట్టి మసాలా అంతా పట్టేలాగా స్లోగా సిమ్లో అలా ఉడకనివ్వాలి. కర్రీ అంతా అలా ఉడికిపోయిన తర్వాత దగ్గరికి వచ్చేస్తుంది. దగ్గరికి వచ్చిన తర్వాత దాని మీద కొంచెం కరివేపాకు వేసుకుని గార్నిష్ చేసుకోవాలి. పులుసు ఇష్టపడే వాళ్ళు కొంచెం అలాగా పులుసు కింద ఉంచుకోవచ్చు, లేదు అనేవాళ్ళు దగ్గరగా పెట్టేసుకోవచ్చు. అంతే, మటన్ తలకాయ కూర రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.